అడవిలో దీనికైనా అని పెద్ద అడవిలో ఉంటుంది. సో దాంట్లో తోలాడుకుంటూ అక్కడ పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే కదా. మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో ఇంకొక మూలిక చెప్తా. పాముని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తా. ఓ మై గాడ్. ఏమి చేయదు పాము, మత్తు చల పడిపోతుంది. మత్తు వచ్చి పాము పడిపోతుంది. అలాగే ఇప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ డ్రగ్స్ ఇచ్చి ఎలా పడిపోతాము, అలాగే పాము జస్ట్ దానికి ఒక వాసన తగిలితే చాలు అలా మత్తు వచ్చి డైన్ పడిపోతుంది. సో మూలికలకి అంత మహత్యం ఉన్నది. సో మన తెలుగు ప్రజలు తొందరగా కష్టాల నుంచి బయటికి రావాలన్నది రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే అండి. సో ఇది అందరికీ డబ్బులు తీసుకోకూడదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ కదా గురు. ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు ఇది? మనం వరాగి శక్తి పీఠం తరపున నా క్లయింట్స్ అందరూ బాగుండాలి ఓకే అని నా దగ్గర జాతకం చూపించుకునే వాళ్ళకి మాత్రమే నేను ఇస్తున్నా. ఓకేనండి. సో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి విధి విధానాలతోటి నేను ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా వేసుకున్నారా గురుజీ? ఎవరండి? ఇది మూలిక ఇంతవరకు ఎవరైనా ధరించారా? నేను ఫస్ట్ ఏదైనా నేను వేసుకుంటా. నేను వేసుకున్న తర్వాతనే ఇది వచ్చి మీకు వీడియో ద్వారా చెప్తా. సక్సెస్ అవుతేనే, సక్సెస్ రాకపోతే అసలు ఇలాంటి మార్పులు కనబడ్డాయి గురుజీ. చాలా మార్పు. అసలు ఇది వేసుకున్న కానీ నిద్రపోవడానికి టైం దొరకట్లేదు, అంత బిజీ 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 బిజీ. ఒక్కొక్కసారి ఇది ఎందుకు వేసుకున్నాం తీసేద్దామని అంత చిరాకు వచ్చేస్తుంది. అసలు తిండికి టైం దొరకట్లేదు, నిజంగానే నిద్రపోవడానికి టైం దొరకట్లేదు. మీరు అన్నది నాకు నక్కతోక దుక్కకి అలా జరిగింది. అమ్మా అసలు ఇప్పుడు నక్కతోకంటే గుర్తుకొచ్చింది. చాలా మందిలో సార్ మాకు అమ్మండి, ఇది అమ్మేది కాదు, ఇది అలాగే అమ్మాలేననేసి అనుకుంటే అచ్చా మొన్న కొడిమూడి యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ నక్కతోక తొక్కించాం. ఇది అమ్మాలనుకుంటే ఒక్కొక్కరు సార్ 10,000 అయినా మేము కొనుక్కుంటాం. ఇది అమ్మేది కాదు. అలాంటి బిజినెస్ మైండ్ మనకి లేదు. మన దగ్గర జాతకం చూపించుకోవడం వాళ్ళకి వచ్చి వాళ్ళకి మాత్రం తొక్కిస్తాం. మనకి దొరికింది ఒకటి దానికి ఎన్నో రోజులు కాపు కాసి అప్పుడు ఒకటి దొరికింది. ఈ వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ తాయెత్తు అన్నారు కదా గురుజీ, అది ఎట్లా వ్యాపార స్థలంలో పెట్టాలా లేదంటే మనకే వేసుకోవాలి? ఒంటికి ధరించడం. మీరు వేసుకుంటే చాలు, మిమ్మల్ని అది యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని పరిగెత్తిస్తుంది, మీ బ్రెయిన్ లో మంచి ఆలోచన రప్పిస్తుంది. దానివల్ల మీరు జస్ట్ ఆలోచన విధానాన్ని మారుస్తుంది అంతే. ఇక్కడ ఆలోచన విధం మారిందంటేనే మీ లైఫ్ సక్సెస్. ఓకే అంటే లెఫ్టా రైటా, మనం రైట్లో వెళ్తే సక్సెస్, లెఫ్ట్లో వెళ్తే ఓటమి అన్నది అది బ్రెయిన్ కరెక్ట్ యాక్టివేట్ చేస్తుంది. రైట్లో వెళ్ళు అనేసి అంటది. ఓకే మన బుద్ధిని రైట్లో వెళ్ళేటట్టు చేస్తుంది. మనం రైట్లో వెళ్తే సక్సెస్. గురుగారు మరి ఇప్పుడు మీరు ఉచితం అన్నారు, నాకు తెలిసి మీ ఇంటి ముందు క్యూ ఉంటది ఆల్రెడీ క్లయింట్స్ కి అందరికి. మరి ఉందా అంత స్టాక్ ఉందా? అందరికి చెప్పాము టైం, ఎందుకంటే నాకు అర్థమవుతుంది అదే ఇప్పుడు ఇది మనం పబ్లిష్ చేసిన తర్వాత బుక్ అయిపోయింది. ఓకే. సో ఆల్రెడీ బుకింగ్ వైజ్ గా ఇస్తూ ఉన్నాం. ఓకే. ఎవరెవరు ఇది చేస్తే వాళ్ళకి ఆ స్లాట్ ప్రకారం ఇస్తూ ఉంటాం. దీనికి ఎంత వెండి అవసరం పడుతుంది గురుగారు? ఇది 2 ఇంచెస్ వెండి, మళ్ళీ వచ్చి ఒక స్కేల్, ఒక హాఫ్ స్కేల్ ఇటు అంటే 6 సెంటీమీటర్స్, ఒక 6x6 ప్రేమ్ లాంటిది, ఒక రాగి కాదు వెండి రేకు కాదు, దాన్ని ఇన్సర్ట్ లోపల బీజాక్షరం పెట్టి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి దీనికి బూస్ట్ అప్ ఇస్తాం. ఆ బూస్ట్ ఇచ్చేటప్పుడు లోపల తిరుగుతూనే ఉంటుంది, అది దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైతే లోపల దాని పని చేస్తుందో మనం ఇంక ఏదో ఒకటి చెయ్యాలి, ఇది బాగుంది ఇది అని దాని వెనకాల మనం పరిగెత్తుతాము. ఓకే. సో ఇది ఎవరికి బాగా పనిచేస్తుంది గురుగారు? అందరికి పనిచేస్తుంది. దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే వేరుభావం అనేది ఇక్కడ ఏది లేదు. ఎవరికైనా మనుషులకు బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఎలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకైతే బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందరికి బాగా పనిచేస్తుంది, ఎటువంటి సమస్యలకైనా పనిచేస్తుంది. డబ్బు కావాలి తప్పకుండా వస్తుంది, పెళ్లి కావాలి తప్పకుండా అవుతుంది, అప్పులు తీరాలి తప్పకుండా అవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ కలగాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. అవునా? ఓపెన్ ఛాలెంజ్ నా దగ్గర ధైర్యంగా పెట్టుకోవచ్చు. అమ్మో కట్టలేండి, ఎందుకంటే నేను ఇంతవరకు నాకు ఒక నక్కతోకని దొక్కిచ్చారు, బ్రహ్మాండంగా సెట్ అయింది. తర్వాత నా కర్ణనాథుని ఇచ్చారు, పులిని. అప్పటి నుంచి అయితే నిజంగా అదృష్ట గజ్జి పట్టినట్టే పట్టేసింది, అంత గొప్పగా ఉంది గురుగారు. కాబట్టి మీతో పందెం ఖాయం. కానీ
మేము కూడా వెండి ఇస్తాము, మాకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ, సూపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఉచితంగా ఇస్తున్నారంటే అదేదో అనుకోకండి, నిజంగా అద్భుతం. నేనే చూశాను, ఇప్పుడు మీకు స్వయంగా చూపించాను, దాని మహిమ ఏంటో ఎంత గొప్పగా ఉందో. సో శక్తి ఉందో లేదో అనే డౌట్ ఉండే వాళ్ళకి నా చేతులతో స్వయంగా నేనే చేసి చూపించాను. అత్యంత మహిమాని శక్తివంతమైన మూలిక అది. మరి అది ఎక్కడి నుంచి సేకరిస్తారో గురుగారు, ఎలా సేకరిస్తారో కానీ ఇంత మహిమాన్వితమైందని ఉచితంగా ఇవ్వాలని సంకల్పించారు. అది ఇంకా అద్భుతం, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా వరాహి తరపున, నా వరాహి గుడి తరపున అందరూ, ఈ తెలుగు ప్రజలు అందరూ బాగుండాలి అన్న ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాను. అందరూ ఆవిడ వల్ల, ఆవిడ నీడలో బ్రతకాలి, అందరికీ మంచి చేయాలి అన్న సంకల్పంతో మనకు వచ్చే, మనం ఎవరికైతే మన దగ్గర జాతకం చూపించుకుంటారో వాళ్ళకి అన్నీ ఉచితంగా అందరూ, సార్ నాకు తొక్క అమ్మండి, వచ్చి తొక్కి వెళ్ళండి అంతే. ఇది అమ్మేది కదా, అమ్మాలని అనుకుంటే నాకు కాల్ చేస్తారు, 10,000 అయినా ఇప్పుడు ఇంటికి వస్తే నక్కతో అవకాశం కూడా ఉంది, ఇస్తాం సార్, నాకు 10,000 అయినా ఇస్తా, ఇవన్నీ ఇచ్చేది కాదు. ఏం చేసుకుంటాడు, ఇంట్లో పెట్టుకొని రోజు తొక్కుతాడా ఏంటి? ఒక్కసారి తొక్కినందుకే నాకు ఇలా ఉంది అంటే దీనిది ఏంటి అంటే, పొద్దుగాలు లేసేటప్పుడు మన ఫస్ట్ ప్రథమ ఒక పాదము దానిపైన పడాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే సక్సెస్. ఇప్పుడు నేను నక్కను ఎక్కడ చంపాలి, దాన్ని ఎక్కడ పట్టుకోవాలి? చంపకూడదు, అదే చంపితే మీ పైన కేసు బుక్ అవుతుంది. అదే కదా. ఓకే, సో అలాంటివి ఎవరు చేయకూడదు. అదిగా జీవితంలో ఒక్కసారి తొక్కే భాగ్యం జరిగినా చాలు, ఆ భాగ్యం గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఆ భాగ్యం కూడా దొరుకుతుంది. చక్కగా తాయెత్తు కూడా ఫ్రీగా వస్తుంది. ఎలాంటి కష్టాలున్నా చక్కగా వెంటనే గురుగారికి ఫోన్ చేయండి, ఇంటికి వెళ్ళండి, నక్కతో తొక్కండి, చక్కగా ఈ యొక్క తాయెత్తు ఉచితంగా పొందండి. మర్చిపోకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా కుడిముడి యాత్ర చేయండి గురువుగారితో కలిసి. అదైతే ఒక అద్భుతమైన అనుభవం. నేను ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా నేను వెళ్తాను. సో మనందరం అక్కడ కలుద్దాం. ముందుగా ఈ యొక్క తాయెత్తును మాత్రం పొందడానికి విశ్వ ప్రయత్నం చేయండి, ఎందుకంటే పెద్ద క్యూ ఉందంట, ఆల్రెడీ క్యూ ఉందంట. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చేసరికి మరి మనకు అవకాశం ఎప్పుడు వస్తుందో చూద్దాం, కానీ వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అంతే కదా గురుగారు? థ్యాంక్స్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.